దేవుని సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతను కొరకు దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రభువుని స్తుతిద్దాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 16వ అధ్యాయము 8 వచనంలో వ్రాయబడిన సంగతిని మనము కొద్ది సమయం విందాము. 1, 2, 3 గో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంచిది. మీరందరూ ఎలాగునా సంతోషించి ప్రతి దినాన్ని మీరు బలపరిచారు. ఈరోజు కూడా డేవిడ్ రాజు కుటుంబాన్ని బలపరచటానికి దేవుడే మనలందరినీ ఇక్కడికి నడిపించాడు. దావీదు ఈ కీర్తన రాస్తూ చెప్పేటువంటి సంగతులను మనము వింటున్నాము. దావీదు ఈ కీర్తనను ఏమని ప్రారంభించాడంటే రసిక కావ్యము అని ప్రారంభించాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో సుమారుగా ఈ రసిక కావ్యము అనేవి మనము చాలా చూస్తూ ఉంటాము. 16వ అధ్యాయమే కాదండి, మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 56, 57, 58, 59, 60 అధ్యాయాలు 16వ అధ్యాయము ఇవన్నీ కూడా రసిక కావ్యాలే. ఈ రసిక కావ్యము, రసికం అను మాటకు అర్థం ఏమిటంటే సహృదయము. రసికం అను మాటకు అర్థం ఏమిటి? సహృదయ. పక్కనే రాసేసుకోవచ్చు. రసిక కావ్యము ప్రక్కన చిన్న హైపన్ లేదా ఈజ్వల్ పెట్టి సహృదయము అని పెట్టుకోండి, రాసుకోండి బైబిల్లోనే. కాబట్టి పిల్లరా, సహృదయము అనేది ఈ రసిక కావ్యానికి మంచి భావము కలిగిన పేరు పెట్టాడు. పిల్లరా, ఈ వచనాలను చూస్తున్నట్లయితే శ్రేష్టమైనటువంటి భావాలను దావీదు గారు ఇశ్రాయేలీయులకు వడ్డిస్తున్నాడు. ఆ వడ్డింపుల్లో ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి 12 గోత్రాలకు ఏ తేడా లేకుండా వారికి అవసరమైన రీతిగా వాక్యాన్ని వడ్డిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దావీదు పలుకుచున్న ప్రతి మాటను బట్టి బలపడ్డారు, కానీ బలహీనులు కాలేదు. అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యము విన్న ప్రతి వారిని బలపరుస్తుంది. అది ఎవరిని బలహీనతకు గురి చేయదు. ఒకవేళ నువ్వు బలహీనతగా ఉన్నావేమో, బలహీనత సమయంలో దేవుని సువార్త వినండి లేదా దేవుని వాక్యాన్ని వినండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో నీ బలహీనతలో నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహించి నీ హృదయానికి ఆయన విశాలత కలుగ చేస్తాడు. దేవుని వాక్యము అంత బలమైనది. దేవుని వాక్యము సత్తువనిస్తుంది. దేవుని వాక్యము మూలుగులకు బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము బలహీనులను బలపరుస్తుంది. దేవుని వాక్యము రోగుల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము అనారోగ్యులకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యమునకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ సంగతులన్నీ దావీదు ఎవరికి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? రసిక కావ్యం అంటూ చెప్తున్నాడు. రసిక కావ్యము అనగా సహృదయం. ఇక అతని హృదయము ఎవరిని విభేదించేది కాదు, విభాగించేది కాదు. అందరినీ ప్రేమించేవాడు. అతని హృదయమందు కల్మషం లేదు. అతని హృదయము తేడా లేదు. అతని హృదయము ఘోరమైన వ్యాధి కలిగి లేదు. అతని హృదయము మోసముతో లేదు. మోసముతో ఇశ్రాయేలీయులకు రసిక కావ్యాన్ని చెప్పటం లేదు. ఇశ్రాయేలీయులకు రసిక కావ్యాన్ని సహృదయముతో సెలవిస్తున్నాడు. మంచి భావములతో సెలవిస్తున్నాడు. అతని అంతరంగముతో మాట్లాడుతున్నాడు. శరీరానుసారమైన మాటలను దావీదు ఇశ్రాయేలీయులకు సెలవివ్వటం లేదు. అతడు ఆత్మపూర్ణుడై ఇశ్రాయేలీయుల ఎదుట నిలవబడినప్పుడు ఇశ్రాయేలీయులందరూ నాట్యమాడారట. అంత గొప్ప రసిక కావ్యాన్ని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ కీర్తనకు మరొక పేరు ఉంది. ఏమిటి అంటే, ఈ కీర్తనకు మరొక పేరు ఏమిటంటే నమ్మిక కీర్తన. అక్కడే మరలా ఈజ్వల్ పెట్టి అక్కడే రాసుకోండి. సహృదయము పక్కన మరలా ఈజ్వల్ పెట్టి నమ్మిక కీర్తన. ఈ కీర్తన ఏ కీర్తన? నమ్మకమైనదట. అపనమ్మికను పుట్టించదు, అవిశ్వాసాన్ని పుట్టించదు. అపనమ్మికతో నువ్వు వస్తే, అవిశ్వాసముతో నీవు వస్తే నమ్మకాన్ని పుట్టిస్తుంది, విశ్వాసములో మనల్ని బలపరుస్తుంది. అలాంటి రసిక కావ్యాన్ని హృదయులైనటువంటి మనందరికీ, మోసకరమైనటువంటి మనందరినీ, బహుఘోరమైనటువంటి స్థితిలో ఉన్న మనందరినీ ఈ కావ్యమట బలపరుస్తుందంట. ఎలా బలపరుస్తుంది అంటే ప్రియులారా, ఈ అధ్యాయములో ఉన్నటువంటి మొట్టమొదటి విషయము ఏమిటి అంటే పిల్లరా, ఈ అధ్యాయము అనగా, ఈ రసిక కావ్యము అనగా, ఈ సహృదయముతో ఉన్నది సురక్షితముగా మనల్ని ఉంచుతాదట. ఎలా ఉంచుతుందండి? సురక్షితముగా ఉంచుతుంది. ప్రమాదములో ఉన్న వారిని, ప్రమాదపు అంచులో కొట్టుమిట్లాడుతున్న వారిని, మరణ ఛాయలో కొట్టుమిట్లాడుతున్న వారిని సురక్షితమైన, క్షేమముగా, మంచి ఆరోగ్యకరముగా దాటింప చేయటానికి ఈ కావ్యం ఎంతో ఉపయోగపడుతుందట. చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు. సదాకాలం ఉపయోగపడుతుంది. ప్రారంభంలో మనం చదివిన మాట అదే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఒకవేళ నీకు అనారోగ్యముగా ఉందేమో, ఈ వాక్యము నీ జీవితాన్ని సురక్షితంగా చేరుస్తుంది. ప్రమాదములో ఉన్నావేమో, ఈ వాక్యము నిన్ను సురక్షితముగా చేరుస్తుంది. దేవుని పిల్లారా, ఒక మహారాజు కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు డెర్రిక్ ప్రిన్స్. రాజు కుమారుడు. ప్రియులారా, దేవుడు దర్శించి అతన్ని ఉన్న పాటున ఈ ఆస్తి అంతటిని విడిచిపెట్టి, రాజరికాన్ని విడిచిపెట్టి, రాజభోగములను విడిచిపెట్టి నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళిపో అన్నాడు. అతడు వెళ్ళిన దేశం ఎడారి. ఎడారిలో అతడు దోమ కుట్టి బలహీనుడైపోతే వైద్యము లేక ఎడారిలో అతడు ఏదో ఒక రాయి మీద పండుకుని ఉన్నాడట. ఆ రాయి మీద పండుకున్నప్పుడు అన్నాడట, కీర్తనలు 16వ అధ్యాయములో నువ్వు రసిక కావ్యాన్ని రచించావు, నేను యెహోవా యందు గురి నిలిపి ఉన్నానని దావీదు చెప్పినట్లుగా నీకిష్టమైతే నన్ను సురక్షితముగా నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావో అక్కడికి నన్ను చేర్చాలని ప్రార్థించాడట. ఎప్పుడైతే ఆ బండ మీద పండుకొని ప్రార్థించాడో, ఆ బండ మీద పండుకున్నటువంటి డెర్రిక్ ప్రిన్స్ అనే వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే దర్శించి మునుపటి కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చి ఎక్కడికి పంపిస్తున్నాడో అక్కడికి గమ్యానికి ప్రభు అతనికి తోడై ఉండి నడిపించాడట. మార్గం తెలియదు, మార్గం లేదు, దారి లేదు, ఎడారి ప్రాంతము, ఏ దిక్కుకు ఏమి ఎక్కడికి వెళ్తూ ఏమి వస్తాదో తెలియదు పిల్లలు. ఎటు చూసిన ఎడారి, ఎటు చూసిన ఎండమావిలే, ఎక్కడ గమ్యం కనిపించటం లేదు, ఎక్కడ ఊరు కనిపించడం లేదు, చీకటైతే లైట్ కనిపించడం లేదు. డెర్రిక్ ప్రిన్స్ దేవునిపై ఆధారపడ్డాడు. ప్రభువా, నువ్వు నా గమ్యాన్ని చూపించాలి, ఆ యొక్క సముదాయాన్ని చూపించాలి. ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నారు, ప్రజలు ఏ దిక్కులో ఉన్నారు, ప్రజలు ఏ వశములో ఉన్నారు, నన్ను అక్కడ తీసుకువెళ్ళి ఆ ప్రజలు రక్షించు నిమిత్తమై నువ్వు నన్ను వాడుకుని వరకు నన్ను చెయ్యి విడిచిపెట్టవద్దు అని చెప్పి డెర్రిక్ ప్రిన్స్ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే డెర్రిక్ ప్రిన్స్ యొక్క కుడి చేతిని పట్టుకుని ఏ ప్రజల మధ్యకు సువార్త లేదో ఆ ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ ఉన్న ప్రజలు 6,000 మంది రక్షించబడ్డారట. క్రీస్తు ప్రియులారా, నిన్ను గురి వద్దకు తీసుకువెళ్ళేది యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. నిన్ను గమ్యానికి చేర్చేది యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. ఏ తెగులుతో నేను, ఏ రోగముతో నేను మధ్యలో ఆగిపోయేది లేదు ప్రియులారా. నీ దేవుడు అలాంటి వాడు కాదు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చే వరకు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడం. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవుని పిల్లారా, నా దేవుడు నీతో మాట్లాడేవాడు, నా దేవుడు నిన్ను దర్శించేవాడు, నా దేవుడు నిన్ను క్షేమముగా చేర్చేవాడు, సురక్షితమైన ప్రాంతానికి చేర్చేవాడు, ఆయన నీ జీవితాన్ని మార్చేవాడు. ఆయన
నీ జీవితాన్ని మార్చేవాడిని, నిన్ను ప్రేమించేవాడి వైపుకు తిరగాలి. కానీ నీ నుండి ఆశించి, నీ నుండి కోరుకుని, నేను నష్టానికి గురి చేసి, నేను వ్యాధికి గురి చేసి, నీవెవరో తెలియదని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు నీకు అవసరం లేదు. ఎల్లప్పుడూ నీతో ఉండే దేవునిని ఆరాధించు, ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుణ్ణి పూజించు. నీ పూజలో మార్పు రాకూడదు. దేవుని పిల్లరా, రసిక కావ్యము సహృదయమైనది, సురక్షితముగా చేరుస్తుందంట. రెండవదిగా ఇది ఎలాగో చేరుస్తుంది మనల్ని అంటే, దేవుని పిల్లలారా, మరణ భయము నుంచి తప్పిస్తుంది. దేని నుంచి తప్పిస్తుంది? మీరందరూ ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. నాకు మరణం అంటే భయం లేదన్న వారు చేయి చూపించండి. మరణం అంటే భయం లేదండి. నీకు మరణం అంటే భయం లేదమ్మా, మొన్న పాము కనపడింది ఫోన్ చేసావు. మరణ భయం, పాము కనపడితే ఎక్కడ కలిసేద్దాన్ని అయ్యగారిని పాము అంతే. మరణ భయం ప్రతి వ్యక్తికి ఉంది ప్రియులారా. మరణ భయం లేనివాడు ఎవడు లేడు. ఎంత రాజు అయినను, ఎంత పేదవాడు అయినను, ఎంత గొప్పవాడైనను మరణం అంటే భయమే. మరణములో నుంచి నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ హోదా నేను మరణము నుంచి కాపాడదు, నీ పలుకబడి మరణము నుంచి కాపాడదు, నీకున్న ఏ విధమైన అధికారమైన మరణము నుంచి కాపాడదు. ప్రియులారా, మరణము నుంచి తప్పించగలిగినది యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని పిల్లారా, కొర ప్రాణముతో కొట్టి పడేసారి ఎరుకో ప్రాంతానికి వెళ్ళిపోతున్న వాడిని, కొన ఊపిరితో ఉన్నాడు. అలాంటి వాడిని నా యేసు ప్రభుల వారు మంచి సమరయుడిగా వెళ్ళి అతని గాయాలను కడిగి, గాయాలు కట్లు కట్టి ఒక పూటకొల్ల వాని ఇంటికి చేర్చాడే. ఆయన నిన్ను మరణానికి అప్పగించువాడు కాదు. నిన్ను శిక్షించి తిని గాని నిన్ను మరణమునకు నేను అప్పగించునన్నాడు. మన ప్రభు శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? నీకు సహృదయము వచ్చు వరకు. నేను ఎందుకు శిక్షిస్తున్నాడో తెలుసా? నీ జీవితమునకు మార్పు కలుగునట్లు, నీ బ్రతుకులకు మార్పు కలుగునట్లు, చీకటి నీలో నుండి తరిమి వేయటానికి, నిన్ను వెలుగు సంబంధులుగా చేయటానికి, దేవుని వాక్యముతో నువ్వు నడవాలని, ప్రార్థన సహవాసముతో నువ్వు జీవించాలని, నీ కుటుంబం అంతయు దేవుని సహవాసములో పరిశుద్ధులతో నీ జీవితం నడిపించబడాలని ఆయనని శిక్షిస్తుంటాడు. ఆ శిక్షకు లోబడితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఈ రసిక కావ్యము ఏమి చేస్తుంది? మొదటిగా సురక్షితముగా చేరుస్తుంది, రెండవదిగా మరణ భయం లేకుండా చేస్తుంది, మూడవదిగా ఇంకా ఇది ఏమి చేస్తుంది అంటే ప్రియులారా, నీకు ఎల్లప్పుడూ కాపుదలగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పిచ్చుక గూడి పెడతాది. ఎంతమంది తెలుసు పిచ్చి గూళ్ళు? తెలీదా? మీ పట్టణాల్లో ఉన్నారనుకుంటా బహుశా. పిచ్చిగూళ్ళు ఎవరికి తెలియదు కాబోలు. పాప పిచ్చిగూడ అది ఎలాగుంటుంది అన్నట్టు చూస్తున్నారమ్మా. పిచ్చిగూళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? 2 గడ్డి పరకల్ని ఆలాడదీసి ఇంత కప్పంతా ఇల్లు కట్టుకుంటుంది. ఎంత కట్టుకుంటుందమ్మా? కప్పంత ఇల్లు కట్టుకుంటుంది. అది ఎందుకు కప్పంత కట్టుకుంటుంది అంటే దానికి అది జాలు. అదే మనకైతే 4 అంతస్తులున్నా ఇంకో 4 వేయాలని చూస్తాం, 2 స్థలాలుంటే చాలా ఇంకో 2 కొనాలని చూస్తాం. కానీ పిచ్చుక ఇంత ప్రాణి ఇంత ఇల్లు కట్టుకుంటుంది. ఇంత ఇల్లులో కూడా మళ్ళీ ఎలా చేస్తుందంటే స్టైర్ పెడుతుంది. స్టైర్ బిల్డింగ్ ఏమవుతుందమ్మా? లాన్ స్టైర్ బిల్డింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ సింగిల్ స్టైర్ ఉంటుందండి పిల్లరా. ఇంతలోనే మరలా ఇంత రూమ్ ఒకటి, ఇంత రూమ్ ఒకటి, దానికి లోనే ఉంటాయి మెట్లు. నువ్వు అనుకుంటున్నా డూప్లెక్స్ ఇల్లు నేను కట్టాలనుకుంటున్నావేమో పిచ్చోడా. నీకంటే నోరు లేనిది, నీకంటే ఇంత ప్రాణి డూప్లెక్స్ ఇల్లు నీకంటే ముందు కట్టిందిరా, అది తెలుసుకో. ఆ పిచ్చుక ఎంత తుఫాను వచ్చినా, ఎంత హోరుగాలి వచ్చినా, ఎంతటి వడగళ్ళు వాన కురిసినా, దాని మీద ఉప్పెన వంటిది ఎలాంటిది వచ్చినా దాని గూడు జారదండి. దాని గూడిలోనికి ఒక చినుకు కూడా ప్రవేశించదు. ఇంత పెట్ట ఇంత ఇల్లు కట్టి ఎన్నో ప్రమాదాలను దాటుకుంటూ వెళతాది. అది ఒక రోజు ఇలాంటి తీగల మీద వేలాడబడుతూ ఒక దారంటే వెళ్ళి బాటసారిని పలకరించిందంట. ఓయి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే, నాకు ఈ లోకములు ఉండటానికి ఎక్కడ కట్టుకోవటానికి ఆధారం లేక తిరుగుతున్నానన్నానట. అప్పుడు అన్నానంట, నా ఇంట్లో ఉంటావా? ఎవరు?
పిచ్చుక ఇందులో ఉంటావా అని అడుగుతుంది. ఎవరిని? ఇంత మనిషిని అంటుంది, నా ఇంట్లో ఉంటావా? నీ సహోదరి, ఒకే సంఘంలో పెరిగిన నీ సహోదరి, నీ ప్రక్కన ఒక సహోదరి ఎప్పుడైనా సరిగ్గా ఇల్లు లేకపోతే బోరుమని వర్షం వచ్చేస్తుంటే, అమ్మా ఈ పూట వర్షం వచ్చేస్తుంది, నేను నా భర్త నా పిల్లలు ఒక్క రాత్రి గడివెయ్యి నీ ఇంట్లో తలదాచుకుంటామంటే ఏమంటావు తెలుసా? నా పిల్లలు నిద్రపోతున్నారు. ఏమంటావు? నా పిల్లలు నిద్రపోతున్నారు, నా కొడుకు కొత్తగా వివాహం అయినది, నా భర్త ముసలోడు, నా ఇల్లు ఖాళీదని చెప్పుకుంటావు. ఎంత పిచ్చుక ఎంతటి మనిషికి ఇంత గుడారములో స్థలం ఇస్తానంటుంది. అంటే పిల్లారా, తన ఇంట్లో స్థలం ఇస్తానంటే అర్థం ఏంటో తెలుసా? దాని హృదయం సహృదయం వంటిది. దాని హృదయం సహృదయం వంటిది. దాని కాపుదల చాలా శ్రేష్టమైనది. దేవుడు మనిషి పట్ల కూడా అంత కాపుదలగా ఉన్నాడు. ఓ మనిషి, నీ ప్రయాణం ఎటువైపు? స్థిరముగా నిలబడాలి. నేను తరిమి వేయడు, ఎలాంటి అంధకార శక్తిని ఆవరించవు. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. రసిక కావ్యం యొక్క అర్థము అదే. అందుకుని దావీదు అంటాడు, పిల్లరా ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? నీవు నా కుడి పార్శ్వమందు ఉన్నావు గనుక. ఏమంటాడు? నీవు నా కుడి పార్శ్వమందు ఉన్నావు కనుక గాలివాన, తుఫానును, వడగళ్ళు వంటి అపాయాలు ఎన్ని వచ్చినా నేను కదలను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని ఆపదలు సంభవించినా, ఎన్ని రోగాలు వచ్చినా, నా కుడి పార్శ్వమందు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. పేతురు యోహానుల తల్లి అడిగింది యేసు ప్రభువుని. ఎంత ఆశ తెలుసా? ఎప్పుడైనా నీ బిడ్డల కోసం యేసు ప్రభు దగ్గర అడిగావా? నీ భర్త కోసం ఎప్పుడైనా నీ బిడ్డల కోసం యేసు ప్రభుని అడిగావా? పేతురు యోహాను తల్లి అడిగింది. ఏమని అడిగిందో తెలుసా? ప్రభువా, నిన్ను ఒక చిన్న కోరిక కోరుతున్నాను అని అడిగింది. ప్రభు అన్నాడు, సెలవి తల్లి, నీవేం అడిగితే అది ఇస్తాను, అది నా స్వాధీనములుంటే ఇస్తానని అన్నాడు. ప్రభుని అడిగింది, నా కుమారులు నువ్వు పిలిచినప్పటి నుంచి నీతోనే ఉన్నారు. నేను ఎలా ఉన్నానో, వాళ్ళ తండ్రి ఎలా ఉన్నాడో, వాళ్ళ తోబుట్టులు ఎలా ఉన్నారని ఏనాడు వెనక్కి తిరిగి మా ఇంటికి కూడా రాలేదు. నా కుమారులు నీ దగ్గర ఉన్నారు. నేను కూడా నా కుమారులు నీ దగ్గర తిన్నారా, ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, అసలు బ్రతికున్నారా, చనిపోయారని ఏనాడు నేను వెనక్కి తిరిగి నీ దగ్గరకు రాలేదు. ఎందుకో తెలుసా? నీ యందు నాకు నమ్మిక ఉంది. ఏమన్నా తల్లి? నీ యందు నాకు నమ్మిక ఉంది, నీ యందు నాకు గురి ఉంది. నా బిడ్డలు నీతోనే ఉన్నారు కనుక నా బిడ్డల్ని నీ దగ్గర ఉంచుకోవటానికి నీ కుడి పార్శ్వమందు నా బిడ్డలకు కొంచెం స్థలం ఇయ్యందంట. ఏమని అడిగింది? నీ కుడి పార్శ్వమందు నా బిడ్డలకు స్థలమియ్యి. నీ కుడి పార్శ్వమందు నా బిడ్డలు ఉంటే చాలు నాకు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. అందరూ పాడాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. చప్పట్లు కొట్టాలి. ఆమేన్. స్తోత్రం యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం. నీ కుడి పార్శ్వమందు ఉన్నటువంటి బలం ఏమిటో, నీ కుడి పార్శ్వమందు ఉన్నటువంటి శక్తి ఏమిటో, నీ కుడి పార్శ్వము ఏ తండ్రి స్వాధీనములో ఉన్నదో నాకు తెలుసు. ఆ కుడి పార్శ్వములో నా బిడ్డలిద్దరికీ స్థలం అడిగిందంట. ప్రభు ఆమె వైపుకి తేరు చూసి అన్నాడట, అది నా స్వాధీనంలో లేదు, నా తండ్రి స్వాధీనంలోనుంది. నువ్వు వెళ్ళి నా తండ్రిని అడుగు, తప్పకుండా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు.
దేవుని పిల్లల ఆశ ఉండాలా. నీ బిడ్డల్ని ఆత్మీయ స్థితిలో పెంచటానికి ఏనాడైతే ప్రభు ఆ బిడ్డల్ని పేతురు యోహాను పిలిచిందో ఆనాటి నుంచి కూడా ఆ తల్లి వారు ఎలా ఉన్నారా అని వెళ్ళి చూడలేదు. వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారా, కడుపు నిండా తిన్నారా అని ఎప్పుడు ఏనాడు చూడలేదు. సముద్రంలోకి వాళ్ళు వలలు వేసుకు వెళ్ళి ఎప్పుడైనా తొందరగా రాకపోతే ఒడ్డుకు వెళ్ళి ఆ తల్లి తండ్రి నా బిడ్డలకి రాలేదే అని ఎదురు చూచేవారు. సముద్రంలోకి వెళ్ళి తెల్లవారులు వేటాడి పొద్దున్నే ఇంటికి రావాలి, రాకపోతే టిఫిన్లు పట్టుకెళ్ళి ఒడ్డును ఎదురు చూసేవారట. కానీ యేసు ప్రభు పిలిచినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా నా బిడ్డలు ఎలా ఉన్నారని చూడలేదు. ఎందుకో తెలుసా? ఆయన రక్షకుడని గ్రహించింది, ఆయన దేవుని కుమారుడిని తెలుసుకుంది, ఆయన లోకరక్షకుడని తెలుసుకుంది, నా బిడ్డలకు ఆయన హాని చెయ్యనవని తెలుసుకుంది, నా బిడ్డలకు మంచి రక్షకుడు మంచి పోషకుడని గ్రహించింది. అందుకే ధైర్యముగా అడిగింది, నీ కుడి పార్శ్వమందు నా బిడ్డలను కూర్చోపెట్టుకో తండ్రి అని అడిగింది. నీ బిడ్డల కోసం నీవు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. అందుకని ప్రియులారా, దేవుని వాక్యం ఎలాంటిదో 3 విషయాలు చెప్పాను. ఒకటి సురక్షితంగా చేరుస్తుంది, రెండవదిగా మరణ భయం లేకుండా చేస్తుంది, మూడవదిగా మంచి కాపుదల నీకుంటుంది. ఆ కాపుదలను మరణము నుంచి తప్పించగల దేవుడు, నిన్ను సురక్షితంగా చేర్చగల దేవుడు నా యేసు తప్ప లోకంలో ఎవ్వరూ లేరండి. చివరికి ఆయన నిన్ను మరణము నుంచి తప్పించటానికి నీకు బదులుగా ఆయనే మరణిస్తాడేమో, కానీ నిన్ను మాత్రం మరణానికి అప్పగించడు. నిన్ను మరణమునకు అప్పగించటానికి ఆయన నిన్ను పుట్టించలేదు. నేను ఎందుకు పుట్టించాడు తెలుసా? నిన్ను జీవములో ఉంచాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ప్రభువు సెలవిస్తున్న మాటలు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? నేను ఎప్పటికీ కదల్చబడను, ఎందుకంటే నేను క్రీస్తు అనే బండ మీద ఉన్నాను. ఏమంటున్నాడు దావీదు? నేను క్రీస్తు అనే బండపై కట్టబడి ఉన్నాను, నేను క్రీస్తు అనే బండపై నిర్మించబడి ఉన్నాను, నేను క్రీస్తు అనే బండ మీద నేను నిర్మించబడి ఉన్నాను కనుక నాకు దిగులు లేదు, నాకు భయం లేదు. ఏమి లేదట? దిగులు లేదు, భయం లేదు. ఈ ప్రాంతంలో వీళ్ళిద్దరికి ఏమి లేదు, పాముల భయం లేదు, తేళ్లు భయం లేదు, జర్రుల భయం లేదు, ఏ భయం లేదు. ఎందుకో తెలుసా? నీ గుడారము చుట్టూ ఆయన కంచె వేశాడు. వీళ్ళ గుడారం చుట్టూ ఏం వేశారమ్మా? కంచె వేసా. తలుపులు తీసి అంటే ఏం చూస్తారు? వాళ్ళ కింద ఏముందా? తలుపులు తీసిన డైరెక్ట్గా బయటకు వచ్చేస్తారు. ఇలా రారో. ఏం చూస్తారు? ముందు కింద ఏముందో, ఏ పాము వచ్చేసిందో, ఏ తేలు వచ్చేసిందో. తలుపులు ఎప్పుడు మెలిగా తీసింది పొద్దున్న ఎలా తీస్తా తెలుసా? దాబా 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 తీస్తుంది. ఎందుకని? భయం. నీకు మరణ భయం లేకుండా చేసేవాడు నా యేసయ్య. నువ్వు బండ మీద నిలబడాలంటే నడిపించేవాడు ఆయన. ఎవరండి? నిన్ను నడిపించేవాడు ఎవరు? అంధకారములను నడిపించేవాడు ఎవరు? చీకటిలోని నడిపించేవాడు ఎవరు? యేసు కదా. దేవుని పిల్లలు, యేసుపై ఆనుకున్న వానిని యెషయా 26:3 ఏమని ఉన్నది? నీవు బుద్ధిమంతుడవైతే, దానియేలు, నువ్వు బుద్ధిమంతుడవైతే దేవుడి నిన్ను ఆకాశ మండలములోని జ్యోతి వలె ప్రకాశింపచేస్తాడట. మనం ఎలాంటి వారం అంటండి? ఆకాశ మండలంలో మెరుగుచున్నటువంటి జ్యోతుల వంటి వారము. ఎలాంటి వారమైతే? బుద్ధిమంతుడవైతే. నీవెవరమైతే? బుద్ధిమంతులవైతే. ఆయన రక్షణ నీకు దూరముగా ఉండదు, ఆయన రక్షణ నీకు సమీపముగా ఉంటుంది. నిన్ను రక్షించే దేవుడు నీ దగ్గరలో ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుడు నీతోనే ఉన్నాడు. నిన్ను బండ మీద నిలువబెట్టి కదలనివ్వని జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని నీకు ధరింపచేయునుగాక, ఈ కుటుంబానికి ధరింపచేయునుగాక, ఈ కూడికకు వచ్చిన నీకు కూడా ధరింపచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. అందరూ మోకరించండి. ప్రార్థించుతున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నువ్వు నడిపించిన గొప్ప ధన్యత, నువ్వు మాట్లాడిన గొప్ప ధన్యత. 16వ కీర్తన, అది రసిక కావ్యము. నేను యెహోవా యందు గురి నిలిపి ఉన్నాను, నా కుడి పార్శ్వమందు నా యేసయ్య ఉన్నాడు, నేను ఎప్పటికీ ఎన్నటికీ కదల్చబడను. అవును, ఈ రోజున నువ్వు విన్న మాట నిజమే. నువ్వు గురి వద్దకు ఉన్నావు,
ఆయన కుడి పార్శ్వమందు, ఆయన నీ కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుచున్నవాడు. నిన్ను కాపాడుటకు ఆయన కునుకడు, నిద్రపోడు. నిన్ను ఎంతగానో నీ వెంటే ఉన్నాడు. నిన్ను బండ మీద నిలువబెట్టాడు. ప్రమాదం రానియకుండా, నీపై ఎలాంటి శోధన రానియకుండా, నీ మీదకి ఎలాంటి రుగ్మత రానియకుండా, నీ మీదకి అపాయం రానియకుండా, నిన్ను కాపాడటానికి, నిన్ను స్వస్థపరచటానికి, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి బండ మీద నిలబెట్టాడు. ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ మీద నువ్వు ఉంటే చాలు, దేవుడు నిన్ను కాపాడుతాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. తడబడిన అలసటే పైబడిన అడుగులు తడబడిన అలసటే పైబడిన చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రార్థన. మహిమగల తండ్రి, స్తుతికి పాత్రుడైన యేసు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువు నన్ను యెహోవా యందు నన్ను గురి నిలిపి ఉన్నాను. నా కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. నేను ఎప్పటికీ కదల్చబడను. క్రీస్తు అనే బండపై ప్రభువు నన్ను నిలవబెట్టాడు, నిర్మించుకున్నాడు, నన్ను కట్టుకున్నాడు. నేను కదలని వాడిని. తుఫానులు, అలజడులు, గాలి, వడగండ్లు, ఎన్ని వంటి శ్రమలు నా మీదకు వచ్చినా నేను కదలను. నా చుట్టూ ప్రభు ఉన్నాడు. ఆయన వెలుగు ఉంది, ఆయన దూతలు ఉన్నారు, ఆయన అగ్ని జ్వాలలు ఉన్నాయి. నాకు భయం లేదు, చింత లేదు అని దావీదు మొర్రపెట్టాడు. ప్రభు దేవుడు రాజును, తన భార్య బిడ్డల్ని అలాగును పోషించండి. వారి పని దినములను దీవించండి. వారు చేసే చిన్న వ్యాపారాన్ని ఆశీర్వదించండి. బిడ్డలు జ్ఞానములో, వయసులు ఎదుగునట్లు అభిషేకించండి. బిడ్డ ప్రభు ప్రయాణములు తను వెళ్ళవలసిన పనికి వచ్చుతున్నప్పుడు, పగలే అవ్వచ్చు, రాత్రే కావచ్చు, తండ్రి క్షేమముగా ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ కూడికలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించగా యేసు నామముల మేలు కలుగునుగాక, యేసు నామముల విడుదల కలుగునుగాక, యేసు నామముల స్వస్థత కలుగునుగాక. కార్యాలు జరిగించి మేలులతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చెరువచి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండునుగాక. యేసు రక్తమే జయము, యేసు నామమునకు జయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి